పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ లోని సందా థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా ఏసీపీ తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని తెలిపారు. థియేటర్ యాజమాన్యంలో 8 మంది పార్ట్నర్స్ ఉన్నారని, వీరిలో ఒకరైన సందీప్ ని అదుపులోకి తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఈయనతో పాటు లోయర్ అప్పర్ బాల్కనీ ఇన్ఛార్జ్ విజయ్ చందర్, సీనియర్ మేనేజర్ నాగరాజ్ ను అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించినట్లు ఏసీపీ వెల్లడించారు. లీగల్ టీంతో సంప్రదించి విచారణ నిమిత్తం హీరో అల్లు అర్జున్ కు కూడా త్వరలో నోటీసులు ఇస్తామన్నారు. గంధం విజయ్ చందర్ గారిని ఈరోజు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. వారిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది. ఈ సంఘటనలో గాయపడ్డ సఫోకేషన్ తోటి గాయపడ్డ శ్రీ తేజ అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్లో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అతను చికిత్స పొందుతున్నాడు. చికిత్స జరుగుతున్నది. ఇంకా ఈ కేసులో పరిశోధన కొనసాగుతున్నది. దీనిలో సీసీ ఫుటేజీలు అయినాక అక్కడ ఉన్న సాక్ష్యాల ఆధారంగా సంఘటనపై పూర్తి స్థాయిలో న్యాయ నిపుణుల సలహాలు, మా ఉన్నతాధికారుల సలహాలు తీసుకుంటూ దీనికి ఇంకా ముందుకు సాగుతుంది. దీనిలో చట్టరీత్యా ఎవరెవరైతే దీనిలో ఇంకా పాలు పంచుకొని ఉన్నారో వారందరిపై తదుపరి చర్యలు